ఫైనల్‌గా మనం వెయిట్ లాస్ జర్నీ అయితే ఫ్యాట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశామనమాట. ఫ్యాట్ లాస్ జర్నీ అని ఎందుకంటున్నానంటే, మనం ఇప్పుడు వెయిట్ కన్నా మెయిన్ ఫోకస్ అంతా ఇంచ్ లాస్ మీద పెడుతున్నామనమాట. సో, వెయిట్ అయితే 70 కిలోస్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంచ్ లాస్ మనకు తెలియాలి కాబట్టి, మన మెజర్‌మెంట్స్ కూడా తీసుకొని పెట్టుకోవాలి. సో, ఈరోజైతే డే 0 అనమాట. సో, ఈరోజు డే 0 కాబట్టి ఫస్ట్ మార్నింగ్ లేవగానే వెయిట్ అయితే చెక్ చేసుకొని, అలాగే మనం మెజర్‌మెంట్స్ అనేవి నోట్ చేసుకొని పెట్టుకున్నామనమాట. ఇంచ్ లాస్ మనకు తెలియాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి గ్రోసరీస్ కోసం షాపింగ్‌కెళ్ళిపోయాను. ఈ జర్నీలో నేను నా రిజల్ట్స్ మాత్రమే కాదు, నేను చేసుకున్న ఫ్యాట్ లాస్ రెసిపీస్ అన్నీ షేర్ చేసుకోవడానికైతే నేను మాక్సిమం ట్రై చేస్తాను. ప్రతీదీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో ముఖ్యంగా నేను చేసిన బిగ్ స్టెప్ ఏంటంటే, కంప్లీట్‌గా నాన్ వెజ్ అయితే అవాయిడ్ చేసేస్తున్నాననమాట. ఓన్లీ వెజ్ రెసిపీస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఆ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో, నేను గ్రోసరీస్ కూడా చాలా లిమిటెడ్‌గా తెచ్చుకున్నాననమాట. ఎందుకంటే ఇవి వెంటనే అయిపోగానే మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవచ్చు. పాడవకుండా ఉంటాయి. ఒకేసారి తెచ్చిపెట్టుకున్నది కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ దిస్ జర్నీ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.